జగన్‌కి తనే ఒక ఛానల్ యజమాని, తనే ఒక పేపర్ యజమాని కావడం వల్లో, లేదంటే ఆ మీడియా ఇంటర్వ్యూలు ఎవడు చూస్తాడులే అనుకోవడం వల్లనో, కానీ మీడియాకి దూరంగా ఉండటం అతన్ని దెబ్బతీసింది. అదేమంటే వెంటనే మోడీ గూడా మీడియాకి దూరంగా ఉంటాడు కదా! మోడీ టాక్టిక్స్ తెలిసినోడు. అందరికీ దూరంగా ఉండడు. తను ప్రతి వారం ఇంటరాక్ట్ అవుతుంటాడు. ఏది దాని పేరేది 'మన్ కీ బాత్'తో. అవే కాకుండా కొన్ని ఈ పాడ్‌కాస్ట్‌లని ఇట్లాంటి వాటితో నడుపుతుంటాడు. ఇంకోటి ప్రభుత్వపు యాక్టివిటీ మంత్రులందరూ లైన్‌లో ఉంటారు. జగన్ ఉన్నప్పుడు మంత్రులు మాట్లాడింది రాజకీయ స్టేట్మెంట్లు తప్పించి వాళ్ళ శాఖకి సంబంధించి మాట్లాడినవి లేవు. పబ్లిక్‌కి తెలియవు. నాలాంటోడినే ఎతుక్కుని ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని వీడియోలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మీడియాకి ఇంటర్వ్యూలు 5 ఏళ్లలో ఇచ్చాడంటే స్టార్టింగ్ అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు, మళ్ళీ ఎండింగ్ అప్పుడు అందరికీ కూడా కాదు. అదే చంద్రబాబు గారు చూడండి, ఏడాది పాలనే అయ్యింది. ఏడాది పాలనకి ఈనాడుకి ఓ ఫుల్ పేజీ ఇంటర్వ్యూ, అడ్వర్టైజ్మెంట్ కాదు ఇంటర్వ్యూ. అట్లాగే ఆంధ్రజ్యోతికి ఓ ఫుల్ పేజీ ఇంటర్వ్యూ. అంటే ప్రతి ఏడాది కూడా చెప్పుకొస్తారు. అట్లాగే అనేక సార్లు ప్రెస్తో ఇంటరాక్ట్ అవుతుంటారు. ప్రెస్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటి ఫీడ్బ్యాక్ వస్తుంది, రెండవది మన అభిప్రాయాలు ప్రజలకి చేరువ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పటికీ కూడా ఏడాది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సాక్షికి ఇస్తే సాక్షి కన్నా ఇవ్వండి పోనీ, అలాగే ఆంధ్రజ్యోతులు ఇదే వీళ్ళు ఈనాడు జ్యోతులు రాయరు అనుకోండి, ఆంధ్రప్రభలు లేకపోతే ఆంధ్రభూములు అంటే లేదనుకోండి, ఇప్పుడు ప్రజాశక్తులు ఇట్లాంటి వాళ్ళకన్నా ఇవ్వండి, అట్లాగే యూట్యూబుల కన్నా ఇవ్వండి ఇంటర్వ్యూలు. ఈ సాక్షితో పాటు 10 మందికి మీ అభిప్రాయాలు చెప్పండి, చెప్పుకోండి ఏంటి అన్నటువంటిది. ఎంతసేపటికి నన్ను అంటుకో మాకు నామాల డాష్ డాష్ అన్నట్టుంటే పబ్లిక్కి మన ఫీడ్బ్యాక్ ఏదో మన ఫేస్బుక్లో లేదా మన ట్వీట్ చేస్తే సరిపోతుంది అనుకుంటే అది చూసే వర్గం 10%. చంద్రబాబు గారికి తెలీదా అది? ఆయన ఎందుకు అంత డీప్గా లోకేష్ అయినా చంద్రబాబు అయినా ఇంటరాక్ట్ అవుతున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. జగన్మోహన్ రెడ్డి అది ఎప్పటికైనా ఆలోచించుకోవాలి.